హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై మరొక సంచలన నిర్ణయం అండి. మొత్తం 11,000 కోట్లు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. సొంత కాంట్రాక్టర్లకు నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు. లబ్ధిదారులకు చెందవలసిన నిధులను సీఎం జగన్ సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఆ బిల్లుల చెల్లింపులను నిలుపుదల చేయాలని ఏపీ గవర్నర్ నజీర్కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు మంగళవారం గవర్నర్కు టీడీపీ నేత ఒక లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత కాంట్రాక్టులకు నిధులు విడుదల చేసేందుకు సిద్ధమైనది. నిబంధనలకు విరుద్ధంగా ఈ బిల్లులు విడుదల చేయబోతుంది అని అయితే వివరించారు ఆయన. కానీ కొద్ది రోజుల క్రితమే ఎన్నికల కోడ్ ప్రకటనకు ముందు బినామీ కాంట్రాక్టర్లకు, పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లకు నిధులు విడుదల చేశారని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పుకుంటూ వచ్చారండి. మరి ఎన్నికల కోడ్కు నెలల ముందు డీబీటీ పథకాలకు ముఖ్యమంత్రి అధికారికంగా బటన్ నొక్కినా కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కాలేదు అని అన్నారు. ఎన్నికల కోడ్కు ముందు బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన నిధులు ఎందుకు జమ కాలేదో ఒకసారి వివరించి చెప్పాలి అని అయితే, అలాగే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంశాన్ని గవర్నర్ దృష్టికి అయితే తీసుకుని వచ్చారు. మొత్తానికి అప్పులపైనే ఆధారపడి రోజువారీ రాష్ట్రం అయితే నడుస్తుందనే విషయం తెలియజేశారండి. మరి చంద్రబాబు ఈ విధంగా పేర్కొన్నారు లేఖలో. మరి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి వాటిని చెల్లించకుండా ప్రభుత్వ బకాయిలు పెట్టింది. అలాగే ఆరోగ్యశ్రీకి చెల్లించవలసిన బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిపివేస్తామని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి అని ఇవి గవర్నర్కి అయితే చంద్రబాబు వివరించారు. వీటిపైన ఇంకా ఫైనాన్స్ కమిషన్కు ద్వారా పంచాయతీ రాజ్కు చెందాల్సిన నిధులను సైతం ప్రభుత్వం దారి మళ్లించింది అని ఆరోపించారు. రుణాల కింద తెచ్చిన 7,000 కోట్లు ప్లస్ బాండ్ల ద్వారా తెచ్చిన 7,000, రుణాల ద్వారా తెచ్చిన 4,000, బాండ్ల ద్వారా తెచ్చిన 7,000 కోట్లు, మొత్తం 11,000 కోట్లు సమీకరించింది రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు. ఈ నిధులను ప్రభుత్వ ఉద్యోగులకు, పంచాయతీలకు ఆరోగ్యశ్రీ పథకాల కింద చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు లేఖలో ఆరోపించారు. రాజకీయ స్వార్థం కోసం చేసే ఇటువంటి పనులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని అయితే బాబు అందులో పేర్కొన్నారండి లేఖలో. ప్రభుత్వ కుటిల ప్రయత్నాలను వెంటనే అరికట్టేందుకు సీఎం జగన్ బినామీ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వమని గవర్నర్కు బాబు లేఖ రాశారని కోరారు. ఈ విధంగా లబ్ధిదారులకు మేలు చేసే డీబీటీ పథకాల నిధులు చెల్లించేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్కు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అలాగే ప్రభుత్వ ఆర్థిక ముఖ్య కార్యదర్శికి కూడా ఈ విధంగా చంద్రబాబు రాసిన లేఖను పంపడం జరిగింది. మరి చూడాలండి ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో కొద్ది నెలలుగా పేరుకుపోయిన బకాయిలు అయితేనేమి, ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన అనేకమైన బకాయిలు అయితే అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఈ డబ్బులు కూడా అందుకోసమే తీసుకుని ఇప్పుడైతే ప్రభుత్వము చెల్లించకుండా అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లించే యత్నం చేస్తున్నైతే బాబు వివరించారు. న్యాయబద్ధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు కానీ, అలాగే ఇంతకుముందు సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కి జమ కాని ఆసరా అయితేనేమి, వివిధ పథకాలు అయితేనేమి, అవన్నీ వాటికి న్యాయబద్ధంగా దక్కాల్సిన డబ్బులు అవి వారికే దక్కేలా చూడాలి అని చెప్పి లేఖ పేర్కొనండి. మరి చూడాలి. మీలో ఎవరికైనా పెండింగ్ బిల్లులు జమ అయినట్లయితే దయచేసి కామెంట్ చేయండి. ఈ విధంగా గవర్నర్కు నజీర్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.